అలవాటు లేకపోతే మంచిదే. నేను తనతో తాగించగలను, కానీ నేను పోయడం వల్ల మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోకూడదు. మొత్తం అంతా తాగేకు. హై రేంజ్ లో తాగే వాళ్ళకి ఒక స్టైల్ అనేది ఉంటుంది. అదేది పట్టించుకోకుండా నువ్వు తాగేస్తున్నావేంటి? నాకు అంతా ఒకేసారి తాగాలనిపించదు. నీకు ఇష్టం లేదా? ఇంకా కొన్ని రోజులు బతకాలి కదా. బ్రతకాలంటే బాగా తింటే చాలు, అప్పుడే సమస్య ఉండదు. లేదు, వాళ్ళు కిందన్నారు. లేదు, తినలేదు. స్నేహ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. రష్మి, నువ్వెక్కడున్నావు? నువ్వెందుకు ఫోన్ తీయట్లేదు? నేను ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? ఇంట్లో ఉన్నావా? వినిపిస్తోందా? వినిపిస్తుంది. అసలు నువ్వేంటి ఇలా చేసావు? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అసలు నీ ప్లాన్ ఏంటి? రీసెర్చ్ కంప్లీట్ చేయవా? నువ్వన్నీ వదిలేసి ఆ మేడంని కలిసి సారీ చెప్పు. కాస్త తగ్గడం వల్ల నీకేమీ కాదు కదా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. లేపరా, చెయ్యి. అయిపోయిందా? హలో అన్నా, బిల్లో 250 మూటలున్నాయి. లోడ్లో 200 ఉన్నాయి. మిగతావి ఏమయ్యాయి? నాకు తెలియదు సార్. ఏంటి తెలియదంటున్నారు? 50 మూటలు తక్కువ ఉన్నాయి. ఇక లెక్కలన్నీ అంతే, బిల్లులో ఉన్న లెక్కలు రాసాయి. లెక్కలు తప్పుగా ఉన్నాయన్నా? అవును, మీరు చదివిన లెక్కలకి ఈ లెక్కలకి తేడా ఉంటుంది. నేను వెళ్ళి తినేసి వస్తాను. అసలు ఇంతకీ ఏం రాసావయ్యా నువ్వు? బాగా చదివానని చెప్పి నీ ఇష్టానికి ఏదైనా రాసేస్తావా ఇందులో? పర్చేజ్ బిల్ లెక్కలో స్టాక్లో ఉన్న ఎంట్రీ అస్సలు టాలీ అవ్వలేదు. సార్, లోడ్ కరెక్ట్గానే చెక్ చేస్తున్నాను. లోడ్లో తక్కువ ఉన్నాయి, అందుకే వాటిని కరెక్ట్గా మార్క్ చేశాను. ఐ డోంట్ వాంట్ ఎనీ బ్లడీ ఎక్స్ప్లెనేషన్. ఇదొక లిమిటెడ్ కంపెనీ. దీనికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నువ్వు వాటిని మార్చడానికో బాగు చేయడానికో ప్రయత్నించకు. నేను అలా చేయడానికి ప్రయత్నించలేదు సార్. నేను ఇలా చూడు, ఓవర్ స్మార్ట్గా చేయకు. నువ్వు నీ పని ఎంత చెయ్యాలో అంత మాత్రమే చెయ్యి, అర్థమైందా? ఇంక నువ్వు వెళ్ళు. ఇదిగో, నువ్వు మాత్రం వెళ్తే దీన్ని ఎవరు తీసుకెళ్తారు? సారీ సార్. చూడు, ఇచ్చే జీతానికి తగ్గట్టు పనిచేస్తే చాలు. ఏంటి, అర్థమైందా? చూసారా వీణ్ణి? నాకే పని పెడుతున్నాడు. నేను అప్పుడే చెప్పాను కదా సార్, ఇక్కడ లెక్కలే వేరని. ఓనర్ ఎక్కడో ఉంటారు. ఈ లెక్కల గురించి ఆయనే ఎప్పుడూ పట్టించుకోరు. అలాంటప్పుడు మనమెందుకు సార్ సమస్యలు సృష్టించుకోవాలి? అయినా మనస్సాక్షికి తెలిసి ఇలా చేయడం. మనస్సాక్ష? ఏం మనస్సాక్షి సార్? పాపం, ఇన్ని రోజులు ఈ పేరు చెప్పుకుని లక్షలు దోచుకున్నారు. ఏయ్, మీరు ముట్టుకొని చూస్తారా? ముట్టుకోండి. ఇది భయపడకండి. ఇవి మనుషుల్లా కాదు, ప్రేమగా ఉంటాయి. పట్టుకొని చూడండి. ఏయ్, నేను నిన్ను ఒకటి అడగనా? అడక్కో, నేనేమేమను. ఇక్కడ కూర్చుని తాగకూడదు. మరి లోపలికి వచ్చి తాగనా? ఫాదర్ వస్తే సమస్య అవుతుంది. ఫాదర్ కూడా ఏమను. తాగేసి వెంటనే బయలుదేరు. వెళ్తాను లేవా, పెద్ద చెప్పొచ్చాడు. సార్, అప్పుడే మొదలెట్టేసావా? ఎక్కడికి వెళ్తున్నారు సార్? నేను ఊరు వెళ్తున్నాను. అవునా? వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. ఇది భార్య పిల్లలకి ఇవ్వండి. నాకు ఇంకా పెళ్ళవలేదు. అయితే నా భార్యకి ఇస్తానండి. లేదా మీ అమ్మ నాన్నలకైనా ఇవ్వండి. సరేనా? తిమ్మన్న ఇచ్చాడని చెప్పండి. ఎవరు? తిమ్మన్న. సరేండి. కొత్తగా చేరిన సారు చాలా మంచి మనిషి. ఇంకా పెళ్లి చేసుకోలేదు, తాగరు కూడా. మందు బాబుల్లా మేము, మందు బాబుల్లా. వెళ్ళవయ్యా ఇక్కడి నుంచి. వెళ్తున్నాం లేవయ్యా.
ఊరికే అరుస్తున్నాడు. నువ్వు ఇక్కడుండు. కృష్ణ, గోవింద, జనార్దన. స్నేహ, ఎవరో వెళ్ళి చూడు. నువ్వేనా? రా. అరే పర్వాలేదు, నేను ఊరెళ్తున్నాను. విషయం ఏంటంటే అక్క రమ్మని చెప్పారు. ఈ రోజు నైట్ బయలుదేరుతున్నాను. మార్నింగ్కి చేరుకుంటాను. లీవ్ లెటర్ రాజేష్కి ఇచ్చేశాను. ఇంకా నేను వచ్చింది నాకు 1000 రూపాయలు కావాలి. ఓ, దాందే ఉంది. రా. ఎవరు? శ్రీకుమారా? రారా, కూర్చో కూర్చో. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. పని ఎలా జరుగుతోంది? బానే జరుగుతుంది సార్. ఎక్కడికో బయలుదేరినట్టు కనిపిస్తున్నావు. నేను ఇంటికి వెళ్తున్నాను సార్. ఏంటి ఇంత సడన్గా? ఏమో తెలీదు, అక్క త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది. ప్రమోషన్ కూడా దొరుకుతుంది, చూద్దాం. మిగిలిన యూనియన్స్లో కొంతమంది డబ్బున్న మెంబర్స్ వచ్చి చేరారు. నేను కూడా కాస్త ప్రయత్నించి చూస్తాను. తీసుకో. అయ్యో, అది వితౌట్ నాన్నకి. షుగర్ కాస్త పెరిగింది. ఏం చెప్పమంటావు? మనిషికి షుగరు, ప్రెషరు, కొలెస్ట్రాల్ వచ్చిందంటే చాలా కష్టం. నువ్వెన్ని రోజులు లీవ్ అప్లై చేసావు? 3. ఇప్పటి పిల్లలు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు లీవ్ పెట్టి. సార్, అక్క త్వరగా రమ్మని చెప్పిందని నేను వెళ్తున్నాను. నాన్న ఆట పట్టిస్తున్నారు. సార్, నేనిక. నువ్వు ఇప్పుడే కదా వచ్చావు, కూర్చో. లేదు, బస్ వెళ్ళిపోతుంది. నాన్న, నేను తన్ని డ్రాప్ చేసి వస్తాను. రా. వస్తాను సార్. వెళ్దామా? ఇలా చూడు శ్రీ, నేను నీకో విషయం చెప్పాలి. ఏంటి? ఇది నీ అనవసరమైన కమిట్మెంట్. ఇది కరెక్ట్ కాదు. నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు. నేనేం తప్పుగా అనుకోవట్లేదు. నీ మీదున్న ప్రేమతోనే చెప్తున్నాను. ఇంకా బయటికి కనిపించినట్టు కాదు, ఫామ్ లోపల దారుణమైన విషయాలు చాలా ఉన్నాయి. ఒక లిమిట్ దాటితే నేను నీకు అస్సలు సపోర్ట్ చేయలేను శ్రీ. నేను నీకు భారంగా ఉన్నానా? భారమా? నువ్వెందుకు ఇలా అంటున్నావు? సరే, వెళ్ళాక కాల్ చేయి. బస్ వచ్చేంత వరకు వెయిట్ చేయనా? వద్దు, నువ్వు వెళ్ళు. సరే అయితే, నాకు ఇంట్లో కాస్త పనుంది. బాయ్. అక్క. శ్రీ, ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే వచ్చానక్క. నువ్వు ఇంటికి వస్తున్నావా? నేను వస్తాను, ఆగు. రాజీ, కాస్త షాప్ చూసుకో, నేను ఇంటి దాకా వెళ్ళొస్తాను. సరే, పద. ఏంటక్క అర్జెంటుగా రమ్మని చెప్పావు? చెల్లికి 1-2 సంబంధాలొచ్చాయి. నాన్న లెటర్లో చెప్పారు. కానీ తను దేనికి ఒప్పుకోలేదు. తనకి ఒకతను నచ్చాడు. తను చదివే ఆ కంప్యూటర్ సెంటర్ ఓనర్ ఉన్నాడు కదా, రఫీక్. రఫీకా? వాడే అతను. ముందు మీరు నెంబర్ని సరిగా చెప్పండి. 88-462. ఓకే ఓకే. రే, గుడికి ఒకసారి వచ్చేళ్ళు. అయ్యో, అనే చెట్టు ఎక్కడానికి టైం దొరకట్లేదు. ఎలా గుడికి రమ్మంటావు? ఏం చేయమంటారు చెప్పండి. మీరా? నీకెన్నిసార్లు చెప్పాలి వచ్చి కొబ్బరికాయలు తీసివ్వమని? వచ్చే వారం వస్తానక్క. చాలా రోజుల నుంచి నువ్వు ఇదే చెప్తున్నావు. నన్నేం చేయమంటారు? చాలా బిజీగా ఉన్నాను. ఈ ఊళ్ళో 10,000 కంటే ఎక్కువ చెట్లు ఉన్నాయి. అవన్నీ నేనే చూసుకోవాలి. అక్కడ 2గా ఉన్నాయి, అవి కూడా తీసుకోకుండా. వచ్చే వారం చూస్తా లేక వస్తాను. ఫోన్ తీరా రే.
వచ్చేస్తున్నా. తాతయ్య ఆ, బయలుదేరావమ్మా? ఆ, ఏం తిన్నావమ్మా? ఇడ్లీ. ఇడ్లీయా? ఎన్ని తిన్నావు? ఒకటి. ఆ, నా బంగారం. తల్లి, నువ్వు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి, సరేనా? ఆ. రా వెళ్దాం. ఆ. ఏంటి బంగారం, బయలుదేరావా? ఏంటి లేట్ అయిందా? 9:30 అయింది. దాన్ని స్కూల్లో వదిలిపెట్టొస్తాను. నువ్వేమన్నా తిన్నావా? ఒక ఇడ్లీ పెట్టడానికే కష్టమైంది. సరిగ్గా తినడం లేదు. తను చూసావా ఎలా ఉందో? బాగా తింటేనే కదా పెరిగేది.